హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వామిక ఈషా రెడ్డి వ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా. అమ్మ చేతి ఎండు చేపల పులుసు సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా ఫ్రై అయినాక దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం మంచిగా ఫ్రై అయినాక కొన్ని ఆవాలు వేసుకోవాలి. అవి రెండు మంచిగా ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ పులుసుకి ఉల్లిపాయ ముక్కలే మెయిన్. పెద్ద సైజు 5 ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడైతే ఎండు చేపలను అయితే తీసుకొచ్చిన. వీటి తలకాయలను తోకలు కట్ చేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసుకున్నాకనే కర్రీ చేసుకోవాలి, అలా అయితేనే స్మెల్ ఏమి ఉండదు. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి. పెళ్ళికి ముందు కొన్ని కర్రీస్ తినేదాన్నే కాదు, పెళ్ళైనాక ఇప్పుడు అన్నీ తినాల్సి వస్తుంది. అదేంటో మ్యారేజ్ అయినాక అన్నీ అలవాటైపోతాయి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయినాక దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పులుసులోకి కరివేపాకు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయినాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు కూడా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయినాక వేసుకుంటేనే స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అవన్నీ బాగా ఫ్రై అయినాక ఇప్పుడు 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. ఈ కారం మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. మేమైతే 2 స్పూన్ల కారం వేసుకున్నాము. వేసుకున్నాక కాసేపు మూత పెట్టుకోవాలి. పులుసులోకి కారం ఉప్పు కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ అయితే కొంచెం పైకి రావాలి. అలా వస్తే మనకి ఉప్పు కారం మంచిగా ఉల్లిపాయలకు పట్టినట్టు. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపల ముక్కలను అయితే దాంట్లో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఏ ఎండు చేప ముక్కలైనా కూడా మంచిగా వేయించుకున్నాక శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు నీట్గా మంచిగా వాష్ చేసుకున్నాకనే కర్రీ చేసుకోవాలి. ఇప్పుడు అంతా మంచిగా కలుపుకున్నాక కాసేపు అయితే మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కాసేపు ముక్కలు మంచిగా ఫ్రై అయినాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసంని అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. స్టార్టింగ్లో నాకు కూడా అసలు ఈ కర్రీ అంటే ఇష్టం ఉండేది కాదు. బట్ ఒక్కసారి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చేసుకొని తింటారు, అస్సలు వదిలిపెట్టరు. ఇలా పులుసు అంతా పోసుకున్నాక ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చూస్తే ఇలా పైకి ఆయిల్ అయితే వస్తుంది. చూడండి, పులుసు కూడా చిక్కగా అయిపోయింది. ఫైనల్గా 2 స్పూన్ల ధనియాల పొడిని కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, చింతపండు రసం పోసినాక దాంట్లో 1 స్పూన్ మెంతి పొడిని కూడా వేసుకోవాలి. మెంతి పొడి వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. ధనియాల పొడి మాత్రం కర్రీ మొత్తం లాస్ట్కి వచ్చినాకనే వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని మంటను సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఎండు చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. వేడి అన్నంలోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కింద నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.